లోకంలో అమ్మ ప్రేమను మించినది ఏదీ లేదు. ఆ ప్రేమ దొరక్కపోతే మనిషైనా జంతువైనా ఆ బాధ వర్ణనాతీతం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ చిట్టి కోతిని చూడండి. తన ప్రాణం కంటే మిన్నగా ఆ బొమ్మను ఎలా పట్టుకుందో. నిజానికి అది ఒక నిర్జీవమైన బొమ్మ అని దానికి తెలుసో లేదో, కానీ తన తల్లి వెచ్చని కౌగిలిని ఆ బొమ్మలోనే వెతుక్కుంటోందది. పుట్టిన కొద్ది రోజులకే తల్లికి దూరమై ఒంటరితనంతో అల్లాడిపోతున్న ఈ మూగజీవి కథ వింటే మీ కళ్ళు ఖచ్చితంగా చెమరుస్తాయి. అసలు ఈ కోతిపిల్ల ఆ బొమ్మ దగ్గరికి ఎలా చేరింది? అది పడుతున్న వేదన ఏంటి? ఈ హృదయ విదారక కథను ఈ వీడియోలో చూద్దాం రండి. ప్రేమ, అనుబంధం, ఒంటరితనం ఇవి కేవలం మనుషులకు మాత్రమే కాదు, మూగ జీవాలకు కూడా సమానంగా ఉంటాయని నిరూపించే ఒక హృదయ విదారక దృశ్యం జపాన్లోని ఒక జూలో ఆవిష్కృతమైంది. తన తల్లి ప్రేమ, స్పర్శ కోసం ఒక కోతిపిల్ల అల్లాడిపోయింది. ఇతర కోతుల్లో తన తల్లిని చూసుకోవాలని వాటి వద్దకు వెళ్తే అవేమో కొట్టడం, దూరంగా విసిరేయడం వంటివి చేశాయి. దీంతో ఆ వానరం విలవిల్లాడిపోయింది. కానీ జూ సిబ్బంది ఆ కోతిపిల్లకు ఒక కోతి బొమ్మను ఇవ్వగా దాన్నే తన తల్లిగా భావిస్తూ మురిసిపోయిందా వానరం. అనుక్షణం దాన్ని కౌగిలించుకుంటూ కనీసం చేతుల నుంచి కూడా కింద పెట్టకుండా ఆ బొమ్మలోనే తన తల్లిని చూసుకుంటోంది. జూ సిబ్బంది ఇచ్చిన బొమ్మనే తన తల్లిగా భావిస్తూ దానిని గట్టిగా హత్తుకుని పడుకోవడం చూసి సందర్శకులు ఆశ్చర్యానికి మరియు ఆవేదనకు కూడా గురవుతున్నారు. ముఖ్యంగా ఈ చిన్నారి కోతి ఎక్కడికి వెళ్ళినా ఆ బొమ్మను తనతో పాటే మోసుకెళ్తోంది. దాన్ని ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. ఎవరైనా గనుక ఆ బొమ్మను తీయడానికి ప్రయత్నిస్తే అది తన తల్లిని కోల్పోతానేమోనని భయంతో మరింత గట్టిగా అతుక్కుపోతుంది. ఆ మెత్తడి బొమ్మ ఇచ్చే వెచ్చదనంలో తన తల్లి స్పర్శను వెతుక్కుంటోందని పర్యాటకులు భావోద్వేగంతో చెబుతున్నారు. జూని సందర్శించిన కొందరు ఈ దృశ్యాన్ని చూసి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా ఇది చూసిన ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున లైకులు, షేర్లు, కామెంట్లు కూడా చేస్తున్నారు. జంతువులకు కూడా మనలాగే భావాలు ఉంటాయని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో పెడుతున్నారు. తల్లి ప్రేమకు సాటి ఏదీ లేదని ఈ కోతిపిల్ల నిరూపిస్తోందని మరికొందరు రాసుకున్నారు. చూశారుగా చిట్టి కోతి ప్రేమ కథ. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.